ఇక బాల్కొండ విషయానికి వస్తే బాల్కొండ మొత్తం ఓటర్లు వచ్చేసి 2,21,511 ఓట్లు. ఇదే బాల్కొండలో జిల్లా బీసీలు ఇందులో ఎంతమంది ఉన్నారంటే ఈ 2,21,511 ఓట్లలో 1,43,212 ఓట్లు ఓన్లీ బీసీలే. రెడ్ల ఓట్లు ఎన్ని ఉన్నాయి చూడ్రి, 8,408 ఓట్లు. 8,408 ఓట్లు మాత్రమే రెడ్లై. ఎన్లా 2,21,511 ఓట్లలో. కానీ రెడ్డి ఎమ్మెల్యే అయింది కదా అక్కడున్న ఈరవత్రి అనిల్ కానీ మిగతా బీసీ నాయకత్వం కానీ వాళ్ళని ఏం చేసిరు, రెడ్లు రావాలని ఇలా కార్పొరేషన్లు ఇచ్చి పక్కకు జరిపారు ఆ స్థాయి అధికారులను. మనం బాగా అర్థం చేసుకోవాల్సింది, బాల్కొండలో ఇది హుజూరాబాద్ నియోజకవర్గం. హుజూరాబాద్ గతంలో ఈటల రాజేందర్ గారు ఉండే, ఇంకా ఈసారి పాడి కౌశిక్ రెడ్డి గారు. హుజూరాబాద్లో మొత్తం ఓట్లు 2,49,738 ఓట్లు. 2,49,738 ఓట్లు రెడ్లై మొత్తం ఓట్లు అయితే, బీసీ ఓట్లు 1,59,068 ఓట్లు. 1,59,068 ఓట్లు బీసీలై. రెడ్డి ఓట్లు ఎన్ని ఉన్నాయి అంటే 18,968 ఉన్నాయి. 18,968 ఓట్లు. కానీ అక్కడ రెడ్డి గెలిచిండు. మరి వీళ్ళ ఓట్లు ఎన్ని ఉన్నాయి, ఇలా కథ ఎన్ని ఉన్నాయో ఈ 4 నియోజకవర్గాల్లో మీకు అర్థమవుతుంది కదా. అందుకోసమే ఇందులో ఉన్నటువంటి బీసీ నాయకులారా జస్ట్ వాళ్ళని పక్కకు జరగండి, కుప్పగూలిపోతారు. వాళ్ళంతా కుప్పగూలిపోతారు. 2028 నాటికి ఈ నియోజకవర్గాల్లో బీసీల జెండా పాతాలి. బీసీల జెండా పాతాలి మనం ఈ నియోజకవర్గాల్లో. దానికోసం తయారుగా ఉండండి. ఇవే కాదు, ప్రతి నియోజకవర్గంలో లెక్కలు తీసి మీ ముందుకు తీసుకొస్తాం. ప్రతి నియోజకవర్గం ప్రతిరోజు వస్తాను నేను మార్నింగ్ న్యూస్కి, ప్రతిరోజు వస్తా. ఈ విషయాన్ని మీ నియోజకవర్గాల్లో ఉన్నటువంటి వాళ్ళకి షేర్ చేయండి, చర్చ పెట్టండి. ఎవనోట్లు ఎన్నో చెప్పండి. మన ఓట్లతోని గెలిచి మనకు రిజర్వేషన్ రాకుండా మనకు వ్యతిరేకంగా కోర్టులో కేసులు వేస్తున్నటువంటి వీళ్ళన మనం గెలిపిస్తుంది. నేను ముదిరాజు యువతని, యాదవ యువతని, గౌడ యువతని, పద్మశాలి, మున్నూరు కాపు, నాయి బ్రాహ్మణ, రజక, బీసీలలో ఉన్నటువంటి విశ్వబ్రాహ్మణులు అన్ని కులాలను అడుగుతా ఉన్నా. యువకులారా చూసిరు కదా, మనల్ని కులాలుగా విడగొట్టి ఇన్ని రోజులు డ్రామా ఆడిరు. ఇలా మనం బీసీలం అంత ఒకటైనాం కదా, ఇప్పుడు మన డ్రామా చూపించాలి ఎట్లుంటుందో వీళ్ళకు. వీళ్ళ జీవితాంతం కాలేరు, ఇక వీళ్ళ జీవితాంతం వీళ్ళు ఎమ్మెల్యేలు కాలేరు ఈ చోట్లలో. ఆ పరిస్థితి.